హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్టుడి తర్మ. ఈరోజు మనం సొగస్టుడి తర్మలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. విఘ్నేశ్వర సిల్క్స్లో ఎప్పుడు మనం పట్టు శారీస్ అలాగే ఫ్యాన్సీ డిజైనర్ శారీస్ చూస్తుంటాం కదా. ఈరోజు నేను మీకు ఫ్యాన్సీ డిజైనర్ డ్రెస్సెస్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చూపించడానికి రెడీగా ఉన్నాను. మరి చూడడానికి మీరు కూడా రెడీగా ఉండండి. విఘ్నేశ్వర సిల్క్స్ లో మనకి డ్రెస్సెస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు ఉన్నారు. హలో భారతి గారు. ఈ రోజు డ్రెస్సెస్ లో ఏ వెరైటీస్ చూపిస్తున్నారు? టాప్స్ అలాగే డ్రెస్సెస్. టాప్స్ అంటే జీన్స్ మీదకి. ఓకే, మరి ఫస్ట్ వెరైటీ చూద్దాం. ఫస్ట్ టాప్ వచ్చేసి మనకి ఇది జీన్స్ మీద యూస్ చేసుకోవచ్చు. ఓకే, మనకి కొంచెం యంగ్స్టర్స్ కి చాలా బాగుంటుంది అనమాట, కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కి అట్లా. ఇది మనం ఫ్రంట్ నెక్ పార్ట్ చూసినట్లయితే మనకి టోటల్ గా వచ్చేసి బ్లాక్ కలర్ నెట్టెడ్ బేస్ తీసుకొని దాని మీద మనకి ఉలెన్ టైప్ లో ఫ్లవర్ టైప్ డిజైన్ లో మనకి నెక్ పార్ట్ సర్కిల్ డిజైన్ ఇచ్చారనమాట. ఇక్కడ నుంచి వైట్ కలర్ కాంబినేషన్ లో మనకి జూట్ నెట్ తీసుకొని ప్లీట్స్ లాగా డిజైన్ చేశారు. ఇక్కడ మనకి ఒక బెల్ట్ లాగా మనకి బ్లాక్ కలర్ థ్రెడ్ తో నాట్ ఇచ్చారనమాట. ఇక్కడ వచ్చేసి ఒక ఫ్లవర్ లాగా మనకి డిజైన్ ఇచ్చారు, థ్రెడ్ ఇచ్చారు. మిగిలిన మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ఏంటంటే ప్రింటెడ్ టైప్ లో ఇచ్చారనమాట. మనకి డిజైన్ మొత్తం కూడా గ్రీన్ అండ్ బ్లాక్, ఎల్లో, పింక్ కలర్ కాంబినేషన్ లో మనకి మొత్తం టాప్ 3/4 వరకు మనకి ప్రింటెడ్ లో డిజైన్ వస్తుంది. ఇది బెలూన్ టైప్ ఉంది కదండి? అవును. ఫ్రంట్ మొత్తం కూడా మనకి మల్టీ కలర్ కాంబినేషన్ లో ప్రింటెడ్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. పైన చూసినట్లయితే టోటల్ గా మనకి బ్లాక్ కలర్ తో సర్కిల్స్ టైప్ డిజైన్ ఉంటుంది. బ్యాక్ వచ్చేసరికి మనకి మన బాడీ ఫిట్టింగ్ ని బట్టి టైట్ చేసుకోవడానికి మనకి నాట్ కూడా ఇచ్చారనమాట. ఓన్లీ మనకి ఫ్రంట్ సైడ్ మాత్రమే ఉంటుంది, బ్యాక్ సైడ్ మనకి ప్లెయిన్ ఉంటుంది. కలర్స్ ఉంటాయండి? ఉంటాయండి, కలర్ చాయిస్ ఉంటుంది. ఈ టాప్ కాస్ట్ ఎంత ఉంది? ఇది వచ్చేసి మనకి 700 పడుతుంది. ఈ టాప్ కాస్ట్ వచ్చేసి మనకి 700 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి టాప్. ఓకే, ఇది కూడా జీన్స్ మీద మీదకే టాప్ వస్తుంది. ఇది వచ్చేసరికి మనకి వచ్చేసి క్లాత్ క్రేప్ సిల్క్ లాగా వస్తుంది అనమాట. ఫాలింగ్ మెటీరియల్ కాలర్ నెక్ ఇచ్చారు. మనకి మొత్తం కూడా ప్లెయిన్ ఇచ్చారు అనమాట. కాలర్ నెక్ పింక్ కలర్ కాంబినేషన్. బటన్స్ చూసినట్లయితే మనకి 3 బటన్స్ కూడా పింక్ కలర్ థ్రెడ్ వర్క్ తోనే రాణి పింక్ కలర్. ఇది వచ్చేసి మొత్తం కూడా మనకి హ్యాండ్స్ చూసినట్లయితే ఇక్కడ వచ్చేసి మనకి క్రష్ టైప్ లో హ్యాండ్స్ ఇచ్చారనమాట. మొత్తం కూడా ఒక ఎలాస్టిక్ ని మనకి స్టిచ్ చేసి ఫ్రిల్ టైప్ లో డిజైన్ ఇచ్చారు. ఇది మనకి 3/4 హ్యాండ్స్ వస్తాయి. ఈ మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనం చూసినట్లయితే కలీస్ లాగా స్టిచ్ ఇచ్చారనమాట. మొత్తం కూడా బాటమ్ టాప్ మొత్తం కూడా మనకి ఇలాగే ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి మనకి సేమ్ ఎలాస్టిక్ తో మనకి ఒక బటన్ టైప్ లో డిజైన్ ఇచ్చారు. సైడ్స్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ డిజైన్ ఉంటుంది. ఓకే, ఈ టాప్ వచ్చేసి మనకి ఏంటంటే ఓన్లీ సింగిల్ కలర్ కాంబినేషన్ ఉందండి. రాణి పింక్ కలర్ లోనే మనకి కొంచెం డిజైనర్ టైప్ లో ఇచ్చారనమాట, సేమ్ కలర్ కాంబినేషన్ లో. ఈ టాప్ కాస్ట్ ఎంత ఉంది? 580 రూపీస్. ఈ టాప్ కాస్ట్ వచ్చేసి 580 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక టాప్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనకి జీన్స్ మీద టాప్ అండి. ఫ్రాక్ మోడల్. ఇది కూడా ఇది మనకి రౌండ్ నెక్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి పైపింగ్ లాగా మనకి రెడ్ కలర్ తో డిజైన్ ఇచ్చారు అనమాట. ఈ ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా మనకి బ్లాక్ కలర్ తీసుకొని దానికి మనకి స్టోన్ వర్క్ ఇచ్చారు, వైట్ కలర్ స్టోన్స్. ఇక్కడ సైడ్ వచ్చేసరికి మనకి ఒక ఫ్లవర్ తీసుకున్నారు అనమాట, సాటిన్ ఫ్లవర్ తీసుకున్నారు, ఒక రోజ్ ఫ్లవర్. ఇక్కడ వచ్చేసి మోతీస్ తో మనకి చైన్ టైప్ లో డిజైన్. అంటే టోటల్ గా షోల్డర్ పార్ట్ వచ్చేసి మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్ వచ్చింది, దాని మీద మనకి స్టోన్ వర్క్ కూడా వచ్చింది. హ్యాండ్స్ వచ్చేసి పఫ్ హ్యాండ్స్ ఇచ్చారు మనకి, బ్లాక్ కలర్ కాంబినేషన్ లోనే పఫ్ హ్యాండ్స్ వస్తుంది. ఇది వచ్చేసరికి మొత్తం కూడా మనకి ఇక్కడ బ్రాసో నెట్టెడ్ బ్రాసో డిజైన్ ఏదైతే మెటీరియల్ ఉంటుందో సేమ్ 1 లేయర్ మొత్తం కూడా మనకి అదే మెటీరియల్ తీసుకున్నారు. 2 లేయర్స్ టైప్ లో ఇచ్చారు. పైన లేయర్ వచ్చేసి మనకి బ్రాసో నెట్టెడ్ మెటీరియల్ రెడ్ కలర్ తీసుకున్నారు. అలాగే మనకి లోపల వచ్చేసి బనియన్ క్లాత్ టైప్ లోనే రెడ్ కలర్ తీసుకున్నారు. దీనికంతా కూడా ఫ్రిల్ టైప్ లో మనకి ఏంటంటే ఒక లేస్ బోర్డర్ లాగా. ఇది షైనింగ్ ఉంది అండి మెటీరియల్. నెట్టెడ్ కి కొంచెం మనకి షిమ్మర్ మిక్స్ ఉంటుంది, అందుకని మనకి ఈ ఫ్రిల్ టైప్ లో స్టిచ్ చేశారు ఇది. ఓకే, అంటే పైన మనకి షోల్డర్ పార్ట్ లో బ్లాక్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు కాబట్టి కింద కుచ్చులు వచ్చేసి మనకి బ్లాక్ కలర్ తోనే ఇచ్చారు. మిడిల్ పార్ట్ టోటల్ గా మనకి రెడ్ కలర్ మీద పోల్కా డాట్స్ టైప్ సెల్ఫ్ డిజైనింగ్ కనిపిస్తుంది. బ్యాక్ కూడా మొత్తం రెడ్ కలరే ఉంటుందండి. సేమ్ అంటే షోల్డర్ పార్ట్ ఒకటే మిస్ చేసి మిగిలింది యాజ్ ఇట్ ఈస్ గా కంటిన్యూ చేశారు. అంటే దీంట్లో కలర్స్ ఉన్నాయి, కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఈ టాప్ కాస్ట్ ఎంత ఉంది? 680 రూపీస్. ఈ టాప్ కాస్ట్ వచ్చేసి 680 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక టాప్ చూద్దాం. నెక్స్ట్ టాప్ వచ్చేసి మనకి ఇది లెగ్గింగ్ మీద కూడా యూస్ చేసుకోవచ్చు. కొంచెం లెంత్ ఉంది కాబట్టి ఓన్లీ జీన్స్ మీద మాత్రమే కాకుండా మనం లెగ్గింగ్స్ మీద కూడా వేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి మొత్తం కూడా మనకి 2 లేయర్స్ తీసుకున్నారు. లోపల లేయర్ వచ్చేసరికి మనకి అంతా కూడా డిజైన్ అనమాట. బ్లాక్ కలర్ మీద వైట్ కలర్ తో మనకి పోల్కా డాట్స్ టైప్ లో బనియన్ క్లాత్ మెటీరియల్ తో మనకి డిజైన్ ఇన్నర్ పార్ట్ దాని పైన చూసినట్లయితే మనకి నెట్టెడ్ టైప్ లోనే అనమాట, కొంచెం ఉలెన్ టైప్ లో మనకు
వస్తుంది. ఇది వచ్చేసి మనకి పైన పార్ట్ ఇచ్చారు. ఇక్కడ బటన్స్ చూసినట్లయితే మనకి వైట్ బటన్స్ ఇచ్చారు, రౌండ్ నెక్ ఇచ్చారు. దీనికి స్లీవ్స్ అన్ని కూడా మనకి నెట్టెడ్ బ్లాక్ నెట్టెడ్ లోనే ఉంటాయి. స్లీవ్స్ కావాలంటే స్లీవ్స్ యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే స్లీవ్లెస్ కూడా వేసుకోవచ్చు. కొంచెం డిఫరెంట్ గా ఉందండి, 2 లేయర్స్ ఇచ్చారు. లోపల ఉన్నటువంటి వైట్ కలర్ డాట్స్ డిజైన్ ఏదైతే ఉందో ఆ డిజైన్ పైన నెట్టెడ్ మెటీరియల్ లో నుంచి క్లియర్ గా కనిపిస్తుంది. ఇది వచ్చేసరికి మనకి సైడ్ కార్నర్స్ కూడా మనకి కొంచెం క్రషర్ టైప్ లో స్టిచ్ ఇచ్చారనమాట. మనకి ఫ్రంట్ బ్యాక్ సేమ్ ఒకేలాగా ఉంటుంది. ఈ టాప్ కాస్ట్ ఎంత? 700 పడుతుంది. ఈ టాప్ కాస్ట్ వచ్చేసి 700 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక టాప్ చూద్దాం. నెక్స్ట్ టాప్ వచ్చేసి ఇది క్రేప్ అన్నమాట. మనకి లైట్ అంటే లెమన్ ఎల్లో కలర్ మీద డాట్స్ టైప్ డిజైన్ వచ్చేసరికి చాలా అట్రాక్టివ్ గా ఉంది. దీంట్లో కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి. దీంట్లో కలర్స్ లైట్ కలర్స్ వస్తాయి. బ్లాక్ మీద, రెడ్ మీద, పీచ్ మీద అట్లా కలర్స్. ఇది ఫాలింగ్ మెటీరియల్ వస్తుంది. ఇది చూసినట్లయితే మనకి నెక్ మొత్తం కూడా మనకి ఒక వి షేప్ లో స్టిచ్ చేశారు. ఇక్కడ ఒక ఫ్లవర్ వచ్చేసరికి మనకి సేమ్ ఫ్యాబ్రిక్ నే ఒక రోజ్ ఫ్లవర్స్ లాగా మనకి డిజైన్ చేశారనమాట. ఇక్కడ వచ్చేసి మనకి లేస్ నెట్ ఇచ్చారు. మనకి ఎల్లో కలర్ కాంబినేషన్ లో హ్యాండ్స్ షోల్డర్ పార్ట్ లో వచ్చేసరికి మనకి సేమ్ లేస్ టైప్ లో మనకి స్టిచ్ ఇచ్చారనమాట. ఇక్కడ మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ఏంటంటే ఈ ఎల్లో పైన చిన్న చిన్న పోల్కా డాట్స్ ఇచ్చారు బ్లాక్ కలర్ కాంబినేషన్ లో. మనకి ఇది వచ్చేసి మనకి ఫ్రీ సైజ్ వస్తుంది. మనకి ఫ్రంట్ టు బ్యాక్ ఒకేలా ఉంటుంది. ఫ్రాక్ మోడల్ వచ్చింది. ఫ్రాక్ మోడల్ ఇది కూడా మనం లెగిన్స్ కి యూస్ చేసుకోవచ్చు, లేదు అంటే జీన్స్ పైన కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే కొంచెం లెంతీ ఇచ్చారు కాబట్టి లెగిన్స్ పైకి ఇంకా బాగుంటుంది. బ్లాక్ కలర్ లెగిన్స్ కి దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఈ టాప్ కాస్ట్ ఎంత? 700. ఈ టాప్ కాస్ట్ వచ్చేసి మనకి 700 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక టాప్ చూద్దాం. నెక్స్ట్ టాప్ కూడా ఇది మనకి జీన్స్ మీద ఫ్లోరల్ డిజైన్ వచ్చింది. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ నెక్ చూసినట్లయితే మనకి వీ నెక్ ఇచ్చారు. అది కూడా ఓన్లీ కాంట్రాస్ట్ ఉండేటట్లు మనకి వైట్ నెట్టెడ్ మీద ఫ్లవర్స్ డిజైన్ వచ్చేటట్లు డిజైన్ తీసుకున్నారనమాట. ఇక్కడ వచ్చేసి మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ఇది నెక్ పార్ట్ నుంచి మనకి చిన్న చిన్న ప్లేట్స్ లాగా డిజైన్ చేశారు. లోపల లేయర్ వచ్చేసరికి మనకి బ్లాక్ కలర్ సాటిన్ తీసుకున్నారు. దాని పైన వచ్చేసరికి మనకి ప్రింటెడ్ ఫ్లోరల్ ప్రింట్ లాగా మనకి ఏంటంటే ఒక నెట్టెడ్ జూట్ నెట్ మీద మనకి ప్రింటెడ్ షేడెడ్ ప్రింట్స్ ఇచ్చారనమాట. ఆరెంజ్ అలాగే పర్పుల్ కలర్, బ్లూ కలర్ కాంబినేషన్ లో మనకి ఫ్లవర్ ప్రింట్ ఉంటుంది. ఫ్రంట్ బ్యాక్ మనకి 2 సైడ్స్ కూడా సేమ్ ప్రింట్ వస్తుంది. ఓకే, ఈ టాప్ కాస్ట్ ఎంత? 700 రూపీస్. కలర్స్ అవైలబుల్? కలర్స్ ఉంటాయి. నెక్స్ట్ టాప్ వచ్చేసరికి మనకి ఇది వచ్చేసి 2 లేయర్స్ ఉంటాయి. 5 లేయర్ మొత్తం కూడా మనకి గ్రీన్ కలర్ తో మనకి నెక్ పార్ట్ నుంచి మనకి ప్లేట్స్ ని డిజైన్ అంటే సెపరేట్ గా నెక్ సెపరేట్ గా డిజైన్ చేయకుండా స్టార్టింగ్ నుంచి కూడా మనకి ఫ్రిల్స్ టైప్ డిజైన్ చేశారు. ఇది వచ్చేసి మనకి పింక్ కలర్ కాంబినేషన్ లో బటన్స్ ఇచ్చి దానికి మనకి స్టోన్ వర్క్ ఇచ్చారు. ఇది మొత్తం కూడా మనకి గ్రీన్ కి జూట్ నెట్ లాగా ఉంటుంది. దీనిపైన సెల్ఫ్ డిజైన్ కూడా కొంచెం డార్క్ కలర్ లో కనిపిస్తుందండి. గ్రీన్ కలర్ పైన లీఫ్ గ్రీన్ కలర్ కాంబినేషన్. దాని లోపల వచ్చేసరికి మనకి సాటిన్ ఇచ్చారు అనమాట. ఇదంతా కూడా మనకి ఇన్నర్ పార్ట్ వస్తుంది. ఇక్కడ బటన్స్ ఏ కలర్ అయితే ఇచ్చారో ఆ కలర్ కాంబినేషన్ తో దీని మీద మనకి డిజైన్ కనిపిస్తుందండి. వైట్ మీద పీచ్ కలర్ కాంబినేషన్ తో చిన్న చిన్న రోజెస్ అలాగే లీవ్స్ డిజైన్ ఇచ్చారనమాట. రావి ఆకులు అంటారు కదా, సేమ్ అదే షేప్ లో మనకి లీవ్స్ డిజైన్ చేశారు. ఇదేంటంటే ఈ గ్రీన్ కలర్ లో నుంచి ఇలా కనిపిస్తుంది ఈ ప్యాటర్న్. ఇది మనకి నాట్ కూడా ఇచ్చారన్నమాట. మనకి అడ్జస్ట్మెంట్ మనకి కాంట్రాస్ట్ కలర్ ఇచ్చారు. లోపల పీచ్ కలర్ ఏదైతే డిజైన్ ఉందో అలాగే బటన్స్ ఏ కలర్ అయితే ఇచ్చారో ఈ థ్రెడ్ అనేది మనకి సేమ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. అంటే కాంట్రాస్ట్ డ్రెస్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ ఉంది కదా, దీనికి కాంట్రాస్ట్ వచ్చే విధంగా ఇచ్చారు. ఈ టాప్ కాస్ట్ ఎంత? 690 రూపీస్. ఈ టాప్ కాస్ట్ వచ్చేసి 690 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఇలాంటి బ్యూటిఫుల్ టాప్స్ ఇంకా చాలా ఉన్నాయండి విఘ్నేశ్వర సిల్క్స్ లో. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. ఇది కూడా మనకి లెగ్గింగ్ మీద యూస్ చేసుకోవచ్చు. లెగ్గిన్స్ మీదకి లెంతీ ఉందండి. మనకి టాప్ ఎట్లా అయితే ఉంటుందో చుడిదార్స్ లో ఓన్లీ ప్లెయిన్ టాప్స్ ఉంటాయి కదా, ఆ టాప్ టైప్ లో కనిపిస్తుంది. ఇది వచ్చేసరికి మనకి యూనెక్ తీసుకున్నారు. బటన్స్ కూడా మనకి రెడ్ కలర్ కాంబినేషన్ లో 2 సైడ్స్ కూడా మనకి బటన్స్ ఇచ్చారు. ఫ్లవర్స్ చూసినట్లయితే మనకి ఇక్కడ ఏదైతే ప్రింట్ ఉంటుందో సేమ్ అదే ప్రింట్ తీసుకొని మనకి ఒక ఫ్లవర్ టైప్ లో మనకి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ స్టిచ్ ఇచ్చారు అనమాట. ఇక్కడ మొత్తం చూసినట్లయితే మనకి పై నుంచి ప్లీట్స్ ని డిజైన్ చేశారు. ఈ బటన్స్ దగ్గర నుంచి మనకి స్టార్ట్ చేసి ప్రింట్ వచ్చేసరికి మొత్తం కూడా మనకి మల్టీ షేడ్స్ లో ప్రింట్ ఇచ్చారు. సర్కిల్స్ టైప్ లో ఆ సర్కిల్స్ కూడా మనకి లైట్ అండ్ డార్క్ స్టైల్ లో మనకి ఇచ్చారనమాట. మొత్తం టోటల్ టాప్ అంతా కూడా ఫ్రంట్ బ్యాక్ ఇలాగే ప్రింటెడ్ తో ఉంటుంది. ఫుల్ మనకి ఫ్రాక్ టైప్ లో ఇచ్చారు. ఫ్రంట్ బ్యాక్ కూడా మనకి సేమ్ ఇలాగే వస్తుంది. ఈ టైప్ ఆఫ్ టాప్స్ కి కూడా మనం ఏ కలర్ లెగ్గిన్ వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. ఈ టాప్ కాస్ట్ ఎంత ఉందండి? 700 పడుతుంది. ఈ టాప్ కాస్ట్ వచ్చేసి మనకి 700 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి జీన్స్ మీద టాప్స్ వస్తాయి.
లెగ్గింగ్ మీద కూడా యూస్ చేసుకోవచ్చు. ఇంతకు ముందు వరకు ఏంటంటే ఆల్మోస్ట్ మనం జీన్స్ పైకే ఎక్కువ చూసాము. ఇది వచ్చేసి మనకి టోటల్ గా దీని లెగిన్స్ అలాగే సపరేట్ గా మనకి చున్నీస్ దొరుకుతున్నాయి కదండి, అలా తీసుకుని ఈ టాప్ ని వేసుకున్నట్లయితే బాగుంటుంది. ఇది ఆ పర్పస్ డిజైన్ చేశారు. ఇది వచ్చేసి మనకి నెక్ వచ్చేసరికి ఓన్లీ గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ లో మనకి లేస్ తీసుకున్నారు. ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా మనకి వెల్వెట్ ఇచ్చారనమాట. బ్లాక్ కలర్ కాంబినేషన్ లో ప్లెయిన్ వెల్వెట్ ఇచ్చారు. మనకి ఇక్కడ వచ్చేసి ఒక స్టోన్ వర్క్ తో ఒక డిజైన్ ఇచ్చారు సెపరేట్ గా. ఇక్కడ వచ్చేసి మనకి పైన ఏదైతే లేస్ నెట్ చూసామో ఆ లేస్ నెట్ 2 సైడ్స్ కూడా మనకి డిజైన్ చేసి మిడిల్ లో వచ్చేసరికి బ్లాక్ కలర్ మీద మ్యాంగో డిజైన్ 2 కలర్స్ ఇచ్చారు. బ్లూ కలర్ గోల్డ్ కలర్ తో మ్యాంగో ఇచ్చారు. ఎల్లో కలర్ తో చిన్న చిన్న డిజైన్ తో మనకి బెల్ట్ పార్ట్ లో డిజైన్ చేశారు. కింద వచ్చేసరికి మనకి ఎల్లో కలర్ కి కంప్లీట్ గా కాంట్రాస్ట్ ఇచ్చారండి. బ్లాక్ కలర్ వెల్వెట్ మెటీరియల్ తో షోల్డర్ పార్ట్ డిజైన్ చేశారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి లెమన్ ఎల్లో కలర్ ఉంటుంది. ఇది మెటీరియల్ కూడా మనకి కాటన్ సిల్క్ మెటీరియల్ వస్తుంది. కాటన్ సిల్క్ టోటల్ మనకి ఫ్రిల్ వచ్చేసి కొంచెం పెద్ద ఫ్లేట్స్ లాగా మనకి తీసుకున్నారు. కింద వచ్చేసరికి మనకి ఏంటంటే బ్లాక్ కలర్ వెల్వెట్ తీసుకుని పైన షోల్డర్ పార్ట్ లో ఏదైతే మెటీరియల్ యూస్ చేశారో ఆ మెటీరియల్ ని మనకి ఒక చిన్న బోర్డర్ లాగా ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి 3 కలర్స్ ని యూస్ చేసాము. గ్రీన్ కలర్, బ్లూ కలర్, పింక్ కలర్ కాంబినేషన్ లో మనకి రా సిల్క్ ప్యాచెస్ ని మనకి 3 లైన్స్ లాగా డిజైన్ తీసుకున్నాము. ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ కొంచెం వర్క్ ఉంటుంది అనమాట. నెక్ బ్యాక్ వచ్చేసరికి మనకి టోటల్ గా వర్క్ తో డిజైన్ ఉంటుంది. బ్లాక్ తీసేసుకొని దాని మీద క్రీపర్స్ అంతా సిల్వర్ కలర్, గోల్డ్ కలర్ తీసుకున్నారు. ఫ్లవర్స్ వచ్చేసరికి బ్లూ కలర్, మళ్ళీ డ్రెస్ కలర్ కాంబినేషన్ మనకి ఎల్లో కలర్ తో చిన్న చిన్న డిజైన్స్ ఇచ్చారనమాట. ఓకే, ఈ టాప్ కాస్ట్ ఎంత ఉంది? 750 పడుతుంది. ఓన్లీ టాప్? ఓన్లీ టాప్. ఓకే, ఈ టాప్ వచ్చేసి మనకి ఓన్లీ 750 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఈ టాప్కి మనం బ్లాక్ కలర్ లెగ్గిన్స్ కానీ బ్లాక్ కలర్ చున్నీ కానీ వేసుకున్నట్లయితే ఇంకా బాగుంటుంది కలర్ కాంబినేషన్. నెక్స్ట్ వెరైటీ వచ్చేసి మనకి డ్రెస్ అండి. ఇది అంటే ఫుల్ సూటా? ఫుల్ సూట్. ఓకే, ఇది వచ్చేసి మనకి నెట్టెడ్ లో తీసుకున్నారు. నెక్ పార్ట్ వచ్చేసరికి మనకి ఏంటంటే ఇక్కడ పైన వీ నెక్ తీసుకొని అక్కడ వెల్వెట్ తీసుకున్నారు, పింక్ కలర్ వెల్వెట్. దాని మీద మనకి గోల్డ్ కలర్ తో క్రాస్ లైన్స్ ఇచ్చారు. ఇక్కడ మల్టీ కలర్ కాంబినేషన్ లో లేస్ బార్డర్ ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే బ్లాక్ బెనారస్ బార్డర్ ని మనకి ఇక్కడ అటాచ్ చేశారనమాట. మల్టీ కలర్ అంటే గ్రీన్, రెడ్, గోల్డ్ ఉండేటట్లు మనకి ఫ్లవర్స్ వచ్చేటట్లు ప్యాచ్ ని మనకి అటాచ్ చేశారు. 2 సైడ్స్ కూడా మనకి షోల్డర్ లో చూసినట్లయితే వెల్వెట్ ఇక్కడ ఏదైతే మనం నెక్ పార్ట్ లో డిజైన్ చూసామో అదే డిజైన్ మనకి 2 సైడ్స్ కూడా డిజైన్ చేశారు. కింద బెల్ట్ పార్ట్ లో వచ్చేసరికి గోల్డ్ అండ్ సిల్వర్ పింక్ కలర్ కాంబినేషన్ లో మనకి జరీతో ఒక లేస్ బార్డర్ లాగా డిజైన్ చేశారనమాట. ఈ బెల్ట్ పార్ట్ నుంచి మనకి ప్లీట్స్ అనేవి స్టార్ట్ చేశారు. నెట్టెడ్ మెటీరియల్ అనమాట. మనకి కింద దామన్ పార్ట్ చూసినట్లయితే మనకి ఒక స్కర్ట్ బార్డర్ లాగా మనకి డిజైన్ తీసుకున్నారు. దామన్ పార్ట్ మొత్తం కూడా పింక్ కలర్ రా సిల్క్ ఇచ్చారు. దానిపైన మనకి గోల్డ్ కలర్ తో మనకి షిమ్మర్ బార్డర్ ఉంటుంది. మళ్ళీ పింక్ కలర్ 2 లైన్స్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి గోల్డ్ కలర్ తో లేస్ బార్డర్ అనేది మనకి ఒక బిగ్ సైజ్ లో తీసుకున్నారు. మల్టీ కలర్ లేస్ బార్డర్, లైన్స్ వైజ్ గా డిజైన్ చేశారు. టోటల్ గా ఏంటంటే అక్కడక్కడ మనకి డిజైనర్ బోర్డర్స్ యాడ్ చేస్తూనే ప్లెయిన్ లైన్స్ లాగా తీసుకున్నారనమాట. మిడిల్ పార్ట్ మొత్తం మనకి ప్లెయిన్ ఉంటుందండి. కింద దామన్ పార్ట్ చూసినట్లయితే ఫుల్ డిజైనర్ ఇచ్చారు. అలాగే నెక్ పార్ట్ కూడా ఫుల్ డిజైనర్ ఉంటుంది. ఈ డ్రెస్ కి బాటమ్ అండ్ చున్నీ ఎలా ఇచ్చారో చూద్దాం. బాటమ్ వచ్చేసి మనకి సాటిన్ ఇచ్చారండి. బ్లాక్ కలర్, సేమ్ కలర్ కాంబినేషన్ సాటిన్ వస్తుంది. దీనికి హ్యాండ్స్ కూడా మనం చూసినట్లయితే నెట్టెడ్ లోనే మనకి హ్యాండ్స్ ఇచ్చారు. బ్లాక్ కలర్ నెట్టెడ్. చున్నీ వచ్చేసరికి నెట్టెడ్ చున్నీ బ్లాక్ వస్తుంది. ప్లెయిన్ ఇచ్చేసారు. టోటల్ గా మనకి ప్లెయిన్ చున్నీ ఇచ్చారు. అలాగే ప్లెయిన్ లెగిన్స్ టైప్ లో మనకి చుడీ లెగ్స్ ఇచ్చారనమాట. మనకి కాంట్రాస్ట్ కావాలి అనుకున్నట్లయితే కనుక పింక్ కలర్ కాంట్రాస్ట్ కూడా తీసుకోవచ్చు. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత? 1600 పడుతుంది. 1600 రూపీస్కి డ్రెస్ అవైలబుల్ ఉంది. ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ విఘ్నేశ్వర సిల్క్స్లో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ కూడా మనకి నెట్టెడ్ డ్రెస్ అండి. ఇది కూడా ఓకే, గ్రీన్ కలర్, పింక్, ఫ్లోర్ లెంత్ డ్రెస్ అనమాట. ఫ్లోర్ లెంత్ వస్తుంది. ఫ్రంట్ పార్ట్ అంతా వెల్వెట్ తీసుకున్నారు, పింక్ కలర్ కాంబినేషన్. నెక్ వచ్చేసరికి మనకి ఒక జ్యువెలరీ టైప్ లో నెక్ ఇచ్చారనమాట. ఇక్కడ స్టోన్ హెవీ వర్క్ చేశారు. స్టోన్ వర్క్ వైట్ కలర్ తీసుకున్నారు. దాని కింద లీఫ్ డిజైన్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ తీసుకున్నారు. మిగిలిన పార్ట్ మొత్తం కూడా మనకి ఫ్లవర్ అండ్ క్రేపర్ తో మనకి గోల్డ్ కలర్ జరీతో డిజైన్ ఇచ్చారు. దాని పైన అంతా కూడా మనకి వైట్ కలర్ స్టోన్స్ ఇచ్చారనమాట. ఇది వచ్చేసి మనకి ఓన్లీ ఫ్రంట్ పార్ట్ మాత్రం మనకి ఈ డిజైన్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి ప్లీట్స్ మనకి ఇక్కడ నుంచి బెల్ట్ పార్ట్ నుంచి ప్లీట్స్ స్టార్ట్ చేశారు. ఫుల్ అంబ్రెల్లా వచ్చింది. ఫుల్ గేర్ ఎక్కువ మనకి మొత్తం కూడా. కింద మనం చూసినట్లయితే కాంట్రాస్ట్ గా పింక్ కలర్ తో మనకి జిగ్జాగ్ లాగా డిజైన్ వస్తుంది. అంటే ఇక్కడ మనకి పింక్ కలర్ తీసుకున్నారు కాబట్టి ఆ కలర్ కాంబినేషన్ తోనే మనకి ఇక్కడ మొత్తం కూడా పీకో టైప్ లో చేశారు పింక్ కలర్ తో. దీనికి లోపల ఇన్నర్ పార్ట్ వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్ తీసుకొని దానికి మనకి గోల్డ్ కలర్ తో బార్డర్ ఇచ్చారనమాట. అంటే 1 లేయర్ మనకి ఈ ఇట్లా స్టిచ్ కనిపిస్తుంది. ఇంకో లేయర్ వచ్చేసి
వచ్చేసరికి గోల్డ్ కలర్ అంటే టూ బోర్డర్స్ లాగా కనిపిస్తుంది. బ్యాక్ నెక్ వచ్చేసరికి మనకి ఫ్రంట్ నెక్ ఏంటంటే క్రీపర్స్ టైప్ లో డిజైన్ తీసుకున్నారు. బ్యాక్ నెక్ వచ్చేసరికి మనకి ఏంటంటే మనకి ఈ డిజైన్ అనేది యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంచేసి మిగిలిన పార్ట్ లో మనకి ఫ్లవర్స్ డిజైన్ ఇచ్చారు, గోల్డ్ కలర్ ఫ్లవర్స్. కింద వచ్చేసరికి క్రీపర్ ని ఇచ్చారు అనమాట. మనకి ఇది బ్యాక్ డిజైన్ వస్తుంది. ఓకే, ఫ్లోర్ లెంత్ ఉంటుంది, స్టైలిష్ గా ఉంది. కలర్ కాంబినేషన్ కూడా ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్. దీనికి బాటమ్ అండ్ చున్నీ ఎలా? బాటమ్ వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ బాటమ్ వస్తుంది. ఓకే, దీనికి వచ్చేసి చున్నీ అంటే డ్రెస్ మెయిన్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్ తోనే మనకి బాటమ్ అండ్ చున్నీ డిజైన్ చేశారు. చున్నీకి టూ సైడ్స్ చూసినట్లయితే కనుక మనకి చిన్నగా ఒక చిన్న బోర్డర్ లాగా గోల్డ్ కలర్ తీసుకున్నారు. ఈ టాప్ కాస్ట్ ఎంత ఉంది? ఇది వచ్చేసి మనకి 2200 పడుతుంది. నెక్స్ట్ వెరైటీ, నెక్స్ట్ ఫుల్ పార్టీ వేర్ డ్రెస్ అండి. ఫుల్ పార్టీ వేర్ డ్రెస్, వావ్, షేడెడ్ లో ఉంది. ఇది వచ్చేసి మనకి ఓన్లీ ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి గ్రీన్ కలర్ వెల్వెట్ తీసుకున్నారు. షోల్డర్ పార్ట్. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి బీడ్స్ తో వర్క్ ఇచ్చారనమాట. వైట్ కలర్ అలాగే స్టోన్ వర్క్ ఇచ్చారు. గోల్డ్ కలర్ బీడ్స్ కూడా ఉంటుంది. ఓన్లీ బీడ్స్ స్టోన్స్ తోనే మనకి నెక్ పార్ట్ మొత్తం కూడా వెల్వెట్ మెటీరియల్ పైన డిజైన్ చేశారు. బెల్ట్ పార్ట్ లో కూడా మనం చూసినట్లయితే కొంచెం హెవీగా పింక్ అండ్ వైట్ గోల్డ్ కలర్ స్టోన్స్ తో మనకి బెల్ట్ పార్ట్ ని డిజైన్ చేశారు. ఈ బెల్ట్ పార్ట్ నుంచి మనకి ప్లీట్స్ అనేవి డిజైన్ చేశారనమాట. ఓకే, ఈ మిడిల్ పార్ట్ చూసినట్లయితే ఈ బెల్ట్ పార్ట్ కిందకి మొత్తం టోటల్ గా మనకి ప్యాచ్ వర్క్ ని డిజైన్ చేశారు. గ్రీన్ కలర్ వెల్వెట్ ప్యాచ్ వర్క్ తీసుకొని పైన ఏదైతే డిజైన్స్ ఉంటుందో సేమ్ డిజైన్ ని మనకి ఒక మోటివ్ లాగా 3 బంచెస్ లాగా మనకి డ్రెస్ మొత్తం డిజైన్ చేశారు. దాని పైన చూసినట్లయితే మనకి షేడెడ్ లో మెటీరియల్ ఉంటుంది. పైన అంతా కూడా లెమన్ ఎల్లో కలర్, కింద వచ్చేసరికి పింక్ కలర్ తో మనకి షేడెడ్ ఉంటుంది. దీనికి కింద పార్ట్ చూసినట్లయితే మనకి దామన్ పార్ట్ మొత్తం కూడా గోల్డ్ కలర్ తో మనకి ఒక జరీ బార్డర్ లాగా కొంచెం బిగ్ సైజ్ లో తీసుకున్నారు. మళ్ళీ గ్రీన్ కలర్ వెల్వెట్ బార్డర్, గోల్డ్ కలర్ తో మనకి లేస్ బార్డర్ ఉంటుంది. ఈ 3 కలర్ కాంబినేషన్ బార్డర్స్ అనేవి మనకి కింద దామన్ పార్ట్ లో 2 సైడ్స్ కూడా ఉంటాయి. లోపల ఇన్నర్ పార్ట్ డిజైన్ వచ్చేసరికి మనకి షేడెడ్ లోనే మనకి సిల్వర్ కలర్ కాంబినేషన్ లో సీక్వెన్స్ వర్క్ ఇచ్చారనమాట. లోపల ఈ ఇన్నర్ పార్ట్ నెటెడ్ మెటీరియల్ కూడా మనకి షేడెడ్ లోనే ఇచ్చారండి. ఇక్కడ మొత్తం కూడా డార్క్ పీచ్ కలర్ కనిపిస్తుంది. ఇక్కడ మనకి లెమన్ ఎల్లో కలర్ ఇచ్చారు. దాని మీద సిల్వర్ కలర్ కాంబినేషన్ ఉన్నటువంటి సీక్వెన్స్ వర్క్ తో మనకి సర్కిల్స్ టైప్ లో తీసుకున్నారు. అంటే మొత్తం టోటల్ గా మనకి 3 లేయర్స్ వస్తుంది ఈ టాప్ వచ్చేసి. ఈ బ్యూటిఫుల్ టాప్ కి మరి చున్నీ అలాగే బాటమ్ ఎలా వచ్చిందో చూద్దాం. బాటమ్ వచ్చేసరికి మనకి సాటిన్ డార్క్ కలర్ ఏదైతే ఉందో కింద మనకి స్కర్ట్ పార్ట్ లో సేమ్ అదే కలర్ కాంబినేషన్ తో మనకి బాటమ్ ఇచ్చారు. దాని కింద వచ్చేసరికి 2 కలర్స్ కాంబినేషన్ తో చిన్న బోర్డర్ ఇచ్చారు. యాంకిల్ దగ్గర గోల్డ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ వెల్వెట్ మెటీరియల్ తో. హ్యాండ్స్ మనకి 3/4 ఇచ్చారు. ఓకే, 3/4 హ్యాండ్స్ ఇచ్చారు. చున్నీ వచ్చేసి షేడెడ్ లో వస్తుంది మనకి. ఓకే, డ్రెస్ ఎంత కలర్ఫుల్గా అయితే ఇచ్చారో సేమ్ అదే కలర్స్ కాంబినేషన్తో మనకి చున్నీ కూడా డిజైన్ చేశారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి లెమన్ ఎల్లో కలర్, లైట్ లెమన్ ఎల్లో కలర్ షేడ్ ఉంటుంది. 2 సైడ్స్ ఎడ్జెస్ చూసినట్లయితే డార్క్ పీచ్ కలర్ కాంబినేషన్ తీసుకుని దానికి దామన్ పార్ట్లో ఏదైతే 3 బోర్డర్స్ ఇచ్చారో స్టైలిష్గా ఉన్నటువంటి బోర్డర్స్, ఆ 3 బోర్డర్స్ని 2 సైడ్స్ హ్యాంగ్ అయ్యే పార్ట్లో ఇచ్చారు. అలాగే ఇంకొక 2 సైడ్స్ వచ్చేసరికి మనకి చిన్న బోర్డర్ ఇచ్చారండి. గోల్డ్ కలర్తోనే చిన్న బోర్డర్ ఇచ్చారు. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత? 5500. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి 5500 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక డ్రెస్ చూద్దాం. నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి మనకి ఇది చందేరి మెటీరియల్. ఓకే, ఇది కాలర్ నెక్ వచ్చేసరికి మనకి ఇక్కడ 2 సైడ్స్ కూడా బ్లాక్ కలర్ రా సిల్క్ మనకి కొంచెం కింద దాకా మనకి డిజైన్ చేశారనమాట. మధ్యలో వచ్చేసరికి మనకి రా సిల్క్ మీద మనకి లైన్స్ వచ్చేసరికి పీచ్ కలర్ బకెట్ మోడల్ వచ్చింది. ఇక్కడ వచ్చేసి మనకి ఫ్లవర్స్ ఇచ్చారు గోల్డ్ కలర్, దాని మీద గోల్డ్ కలర్ స్టోన్స్ ఇచ్చారు. మ్యాంగో డిజైన్ వచ్చేసి మనకి గోల్డ్ కలర్ ఇచ్చి లోపల పీచ్ కలర్ తో మ్యాంగో బార్డర్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా మనకి ఇదే డిజైన్ ని కింద దాకా డిజైన్ చేశారు. బటన్స్ వచ్చేసరికి గోల్డ్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో మనకి బటన్స్ తీసుకున్నారు అనమాట. ఆల్మోస్ట్ కింద వరకు కూడా మనకి కంటిన్యూ అయిందండి. బెల్ట్ పార్ట్ కూడా దాటి కింద వరకు వచ్చింది. మిగిలిన పార్ట్ అంతా కూడా మనకి కలీస్ ఇచ్చారా? కలీస్ ఇస్తారనమాట. ఇక్కడ 2 సైడ్స్ కూడా మనకి థ్రెడ్ వర్క్, పీచ్ కలర్ మీదే పీచ్ కలర్ కాంబినేషన్ లోనే థ్రెడ్ వర్క్ ని క్రాస్ లైన్స్ లాగా స్టిచెస్ ఇచ్చారు. కింద ప్లేట్స్ దాకా వచ్చేసి మనకి కింద బార్డర్ చూసినట్లయితే గోల్డ్ కలర్ తో మనకి కొంచెం జిగ్జాగ్ ఉండేటటువంటి గోల్డ్ కలర్ బార్డర్ తీసుకున్నారు. దాని పైన వెల్వెట్ బార్డర్ బ్లాక్ కలర్ తీసుకొని మ్యాంగో డిజైన్ ఇచ్చారు. మ్యాంగో లోపల కూడా మనకి క్రీపర్స్ ఉంటాయి. కింద మనకి కొంచెం ఫ్లవర్ లీఫ్ టైప్ లో మనకి డిజైన్ ఉంటుంది. ఈ బోర్డర్ వచ్చేసి మనకి ఓన్లీ 1 సైడ్ ఉంటుంది. డిజైనర్ బోర్డర్ మ్యాంగోస్ అనేది మిస్ చేస్తారండి బ్యాక్ సైడ్, మిగిలిన కలర్ కాంబినేషన్ సేమ్ ఉంటుంది. బ్యాక్ నెక్ కూడా మనం చూసినట్లయితే కొంచెం వర్క్ ఉంటుంది.
ఓకే, కాలర్ నెక్ కాబట్టి ఎక్కువగా కనిపించే విధంగా వచ్చింది ఈ డ్రెస్. ప్యాచ్ వర్క్ ఇచ్చారనమాట. వెల్వెట్ బ్లాక్ తీసుకొని దాని మీద అంతా కూడా గోల్డ్ కలర్, అలాగే అక్కడక్కడ మనకి పీచ్ కలర్ కాంబినేషన్ లో రా సిల్క్ ప్యాచెస్ ఇచ్చారు. ఓకే, బాటమ్ అండ్ చున్నీ ఎలా ఇచ్చారు? బాటమ్ ఫుల్ కాంట్రాస్ట్ బ్లాక్ కలర్ వస్తుంది మనకి. ఓకే, కాంట్రాస్ట్ కాటన్ సిల్క్ తీసుకున్నారు. బాటమ్ మనకి చుడీ బాటమ్ వస్తుంది. ఓకే, పీచ్ కలర్ కి బ్లాక్ కలర్ కాంబినేషన్ తో మనకి బాటమ్ ఇచ్చారు. చున్నీ కూడా మనకి నెట్టెడ్ చున్నీ ఇచ్చారనమాట, బ్లాక్ కలర్ కాంబినేషన్. నెట్టెడ్. దానికి బోర్డర్స్ వచ్చేసరికి పీచ్ కలర్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో ఉన్నటువంటి బోర్డర్స్ ని మనకి 4 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉంటుంది? ఇది వచ్చేసి మనకి 2500. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి 2500 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక డ్రెస్ చూద్దాం. ఇది వచ్చేసి మనకి కాటన్ ప్రింటెడ్ అండి. ఇది మెటీరియల్ అండి? మెటీరియల్ మనం స్టిచ్ చేసుకోవచ్చు. మెటీరియల్ కాటన్ మెటీరియల్, అకోబా డిజైన్ అంటారు దీన్ని మనకి. అకోబా. ఇది వచ్చి సెల్ఫ్ వీవింగ్ ఉంటుంది కదా, దీన్ని అకోబా అంటాము. దాని పైన వచ్చేసరికి మనకి ఒక కూజా టైప్ లో బ్లాక్ కలర్ కాంబినేషన్ లో ప్రింటెడ్ ఇచ్చారనమాట. టోటల్ మనకి హాఫ్ పార్ట్ అంతా కూడా క్రాస్ లాగా మనకి ప్రింటెడ్ ఇచ్చారు. ఇది వచ్చేసి కింద వచ్చేసి మనకి క్రాసెస్ లాగా డిజైన్ కూడా ఉంటుంది ప్రింటెడ్ లోనే. జిగ్జాగ్ లాగా లీఫ్ డిజైన్, ఫ్లవర్ డిజైన్ తో మనకి బ్లాక్ కలర్ ప్రింటెడ్ తోనే డిఫరెంట్ డిజైన్స్ ఇచ్చారు. టోటల్ మనకి ఇది బ్లాక్ కాదు, డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ప్రింటెడ్ వస్తుంది అనమాట. సాప్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో. బ్యాక్ సైడ్ కూడా మనకి టోటల్ ప్రింటెడ్ ఉంటుంది, కూజా టైప్ లో మనకి ప్రింటెడ్ ఉంటుంది. దీనికి బాటమ్ అంచుని? బాటమ్ మనకి బ్లాక్ ఇచ్చారు. బ్లాక్ కలర్ అంటే మనకి టాప్ వచ్చేసి వైట్ కలర్ వచ్చింది కదండి, దీనికి ఫుల్ కాంట్రాస్ట్ ఇచ్చారనమాట. బ్లాక్ కలర్ ఇచ్చారు. బ్లాక్ కలర్ కాటన్ బాటమ్ ఇచ్చారు. చున్నీ కూడా మనకి షిఫాన్ చున్నీ ఇచ్చారు. అది ప్యూర్ షిఫాన్ మనకి షేడెడ్ లోనే వస్తుంది అనమాట. వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లోనే వస్తుంది. ఇది వచ్చేసి మనకి 1 పార్ట్ మొత్తం కూడా మనకి ఏంటంటే బ్లాక్ ఇచ్చారు. మిగిలిన హాఫ్ పార్ట్ బాక్సెస్ టైప్ లో ఇచ్చారండి. బ్లాక్స్ టైప్ లో ఒకటి వచ్చేసి మనకి క్రషర్ టైప్ లో ఉంటుంది, బ్లాక్ కలర్ ప్లెయిన్ ఇచ్చారు. ఇంకొక చోటు చూసినట్లయితే వైట్ కలర్ తీసుకుని దానిపైన మనం డ్రెస్ మెయిన్ లో ఏదైతే మనకి కూజా స్టైల్లో డిజైన్ వచ్చిందో ఆ డిజైన్ ని మనకి ఇక్కడ ప్రింట్ చేశారనమాట. మధ్యలో మనకి ఒక క్రీపర్ పార్ట్ కూడా యాడ్ చేశారు. దీంట్లో మనకి కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. కలర్స్ ఉన్నాయా? ఓకే, ఈ టైప్ ఆఫ్ మెటీరియల్స్ లో మనకి కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఈ మెటీరియల్ కాస్ట్ ఎంత ఉందండి? ఇది వచ్చేసి మనకి 1050 పడుతుంది. 1050 రూపీస్ కి ఈ డ్రెస్ అవైలబుల్ ఉంది. అంటే మెటీరియల్ వచ్చేసి మనకి ప్యూర్ మెటీరియల్. ఓకే, నెక్స్ట్ ఇంకో వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ వచ్చేసి ఇది మనకి చోకర్ నెక్, అంటే మనకి మొత్తం కూడా నెక్ జ్యువెలరీ నెక్ టైప్ లో డిజైన్ వస్తుంది. పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ మనకి. ఇది బాడీ ఫిట్టింగ్ అండి, అంటే నడుం వరకు కూడా మనకి టైట్ ఫిట్టింగ్ వచ్చి నడుం దగ్గర నుంచి కూడా ఫుల్ గేర్ వస్తుంది. ఇది నెక్ చూసినట్లయితే మొత్తం కూడా మనకి ఇక్కడ కాలర్ నెక్ టైప్ మనకి బ్యాక్ కవర్ అయ్యే విధంగా. ఓకే, ఇది వచ్చేసి ఫ్లవర్ డిజైన్, అలాగే సిల్వర్ కలర్ తో లైన్స్ ఇచ్చారు. అలా మనకి ఒక 4 లైన్స్ తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి క్రీపర్ వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్ తో 3 ఫ్లవర్స్ తీసుకున్నారు. 2 ఫ్లవర్స్ అలా తీసుకొని మనకి కింద వరకు డిజైన్ ఇచ్చారనమాట. దీనికి వచ్చేసి అవుట్ లైన్ అంతా కూడా గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్, ప్యాచ్ వర్క్. ఇక్కడ వచ్చేసి మనకి పైన నుంచి ప్లీట్స్ ని డిజైన్ చేసాం అనమాట మనము. కింద దాకా వచ్చేసరికి ఫుల్ గేర్ ఉంటుందండి మనకి, అంబ్రెల్లా కటింగ్ లాగా వస్తుంది. చందేరి కాటన్ మెటీరియల్ మనకి. ఈ కింద బార్డర్ చూసినట్లయితే దామన్ పార్ట్ బార్డర్ వచ్చేసరికి స్కర్ట్ బార్డర్ లాగా మనకి గోల్డ్ అండ్ జూట్ మిక్స్ తో తీసుకున్నారు. దానిపైన మనకి లేస్ బార్డర్ ఒకటి ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి గోల్డ్ అండ్ లేస్ కలర్ కాంబినేషన్ లో మనకి లేస్ బార్డర్ ఉంటుంది. ఇది మనకి దామన్ పార్ట్. ఇది బ్యాక్ నెక్ కూడా మనకి డిజైన్ వస్తుంది. ఫ్రంట్ ఎంత అయితే బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారో బ్యాక్ నెక్ కూడా మనకి సేమ్ ఇచ్చారండి. బ్యాక్ వచ్చేసి మనకి వీ నెక్ టైప్ లో తీసుకుని ఫ్లవర్ బంచెస్ అనేది మనకి తగ్గించారు. అంటే ఫ్రంట్ వచ్చేసి మనకి నడుం వరకు వచ్చింది కదా, ఇక్కడ చూసినట్లయితే ఓన్లీ 3 ఇచ్చేసి ఇట్లా లైన్స్ లాగా ఇచ్చారు. దీనికి బాటమ్ వచ్చేసరికి మనకి సేమ్ డ్రెస్ కలర్ కాంబినేషన్ లో కాటన్ బాటమ్ ఇచ్చారనమాట. చున్నీ వచ్చేసరికి మనకి షిఫాన్ చున్నీ. దీనికి బోర్డర్స్ అలా ఏమి ఇవ్వకుండా ప్లెయిన్ ఇచ్చారు. టోటల్ గా మనకి గ్రీన్ కలర్, సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది. ఈ టాప్ కాస్ట్ ఎంత ఉందండి? ఇది వచ్చేసి మనకి 1900 పడుతుంది. ఓన్లీ 1900 రూపీస్ కి డ్రెస్ అవైలబుల్ ఉంది. దీంట్లో కలర్ చాయిస్ లేదు, ఓన్లీ 1 కలర్ మాత్రమే ఉందండి. ఓకే భారతి గారు, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి డిజైనర్ టాప్స్ అలాగే డిజైనర్ డ్రెస్సెస్ మెటీరియల్స్ అన్నీ కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. చూసారు కదండి, ఆల్ డిజైనర్ డ్రెస్సెస్ అలాగే టాప్స్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్యుడి తరమా. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.